దళితుడైన తనను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని వైసీపీ నేత వరికుటి అశోక్ బాబు మండిపడ్డారు. పోలీసు శాఖ తీరును వ్యతిరేకిస్తూ అక్రమ అరెస్టుకు నిరసనగా బాపట్ల జిల్లా చెరుకుపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అడ్డుకున్నారని చెప్పారు. ఎలాంటి ర్యాలీలో పాల్గొనని చేసినప్పటికీ కూడా తనను అరెస్టు చేశారని అన్నారు. భారత రాజ్యాంగానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని అశోక్ బాబు విమర్శించారు. రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నామని రాత్రి 1:15 వచ్చి మా ఇంటికి పోలీసులు వచ్చి మీరు కార్యక్రమాల్లో పాల్గొనవద్దు, మీరు ఎటువంటి ర్యాలీలు చేయొద్దని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మా ఇంటికి సంబంధించి కందుకూరులో ఒక దినం కార్యక్రమానికి సంబంధించి మేము కందుకూరు వెళ్తూ ఉంటే పోలీసులు వచ్చి మీరు వెళ్ళడానికి లేదని చెప్పేసి హౌస్ అరెస్ట్ అని మమ్మల్ని ఈ రకంగా అడ్డుకొని క్యాంపస్కి గేట్లు వేసేసి మనల్ని బయటకు పోనీయకుండా మమ్మల్ని ఈ రకంగా హెరాస్ చేస్తూ ఉన్నారు. మరి మాకు నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం దేనికి? పోలీసులు ఎంతమంది పోలీసులు క్యాంపస్లోకి వచ్చి అందరినీ భయభ్రాంతులు చేసి ఫ్యామిలీతో వెళ్తున్నామనేది కూడా చూడకుండా ఈ రకంగా హెరాస్ చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది పోలీసు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించింది. ఇమ్మనండి, నాకు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామనేది ఇమ్మనండి, ఇస్తే ఇంట్లో కూర్చుంటాం. అంటే మాకు ఇక ఫంక్షన్లు వద్దు, పెళ్ళిళ్ళు ఉండవు, ఇక దినాలు ఉండవు, మా కార్యక్రమాలు ఉండవు, వేటికి పోవడానికి లేదు. మీకు చేతగాక, మీరు పాలన చేయడం చేతగాక ఈ రకంగా నిర్బంధించడం అనేది ఇది తప్పు అని చెప్పేసి క్లియర్గా పోలీసు వారికి చెప్తున్నాం. జిల్లా అధికారులకి, ఎస్పీ గారికి చెప్తున్నాం. ఈ విధానం కరెక్ట్ కాదు, దీన్ని మార్చుకోండి. మీకు ఏదైనా చేయదలుచుకుంటే నోటీసులు ఇవ్వండి, మీరేం చేస్తున్నారో చెప్పండి. అంతేగాని ఇట్లాంటి చేతకానితనాన్ని మాత్రం చేయొద్దని చెప్పేసి చెప్తున్నాం. ఇట్లా చేసి ప్రజలు